హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ టీట్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం హెల్దీ అండ్ టేస్టీ హై ప్రోటీన్ పెసరపప్పు పరాతాని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా పెసల్ని రాత్రంతా నానబెట్టుకోవాలి. పెసల్లో నుంచి నీళ్ళంతా వంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలోకి వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకోవాలి. ఒక చిన్న ఇంచు అల్లం, 4 వెల్లుల్లి, 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ సోంపు, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అందులో మీ రుచికి తగినంత ఉప్పు, 1 కప్పు గోధుమ పిండి, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. నీళ్ళు పోసుకోకుండా పిండిని అంతా బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి కలిపినట్టుగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉండకూడదు. ఒకవేళ లూజ్గా ఉంటే గోధుమ పిండి వేసుకొని పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు పిండి కన్సిస్టెన్సీ లూజ్గా ఉంది కాబట్టి నేను గోధుమ పిండి వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పిండిని అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని చిన్న సైజ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా నువ్వులు వేసుకొని కొద్దిగా కొత్తిమీర పెట్టుకొని పిండిని చల్లుకొని చపాతీలాగా పిండిని రుద్దుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక మనం రుద్దుకున్న చపాతీని వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఒక్క సైడ్ బాగా కాలిన తర్వాత మరో సైడ్ ఫ్లిప్ చేసుకొని కాల్చుకోవాలి. 2 సైడ్స్ బాగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.